సాయి కృష్ణ లాకప్ డెత్ సిప్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. సాయి కృష్ణ మృతదేహాన్ని సిఐ నాగరాజుతో కలిసి మాయం చేశారు ఇద్దరు కానిస్టేబుల్స్, సిఐ సన్నిహితుడు సురేష్. సిఐ నాగరాజు అరెస్టు తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని. సిఐ అసిస్టెంట్ గా ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అశోక్. సిఐ పేరు చెప్పి ప్రైవేటు వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ నాని ఆరితేరాడు. గన్నవరం పటమట స్టేషన్లో వచ్చిన అభియోగాల నేపథ్యంలో వీఆర్కు నానిని పంపించారు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్ నానికి పోస్టింగ్ వచ్చింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, చెప్పండి, ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఒక బిగ్ అప్డేట్ అందుతున్నట్టు తెలుస్తోంది, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? గ్రసి, సాయి కృష్ణ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు. పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే నాగరాజుని అరెస్ట్ చేసి ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్ మీద అనేక అనుమానాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కీలక అంశాలను సిట్ మిస్ అయిందంటూ కూడా ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు కానిస్టేబుల్ వ్యవహారం శైలి మీద బయటకు వస్తుంది. సాయి కృష్ణ అనే మృతదేహాన్ని మాయం చేయడంలో సిఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సహకరించారు. దాంతోపాటు ఒక ప్రైవేటు వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడంటూ వాస్తవాలు బయటకు వచ్చాయి. మే 29వ తేదీన సాయి కృష్ణ మేనమామ నవరంగ్ దగ్గరికి హెడ్ కానిస్టేబుల్ అశోక్, అదేవిధంగా నానితో పాటు సిఐతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి సురేష్ అనే వ్యక్తి ముగ్గురు కలిసి వెళ్ళారు. డీల్ మాట్లాడదామంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిట్ విచారణలో తేలాయి. స్వయాన సాయికృష్ణ మేనమామ నాగరాజు ఈ విషయాన్ని సిట్ అధికారులకు తెలియజేశారు. దాంతోపాటు అక్కడున్న ఏదైతే వడ్డేశ్వరంలో వీళ్ళు ఇంటికి వెళ్ళారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే సిట్ అధికారులు స్వాధీనం పరుచుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇద్దరు కానిస్టేబుల్స్ ఈ వ్యవహారంలో ఉండడం సర్వసాధారణంగా కనిపించింది. కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, సాయికృష్ణ మృతదేహాన్ని ఎందుకు మాయం చేయడానికి గల కారణాలు ఏంటి, కుటుంబ సభ్యుల్ని ఎందుకు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు, ఎందుకు సెటిల్మెంట్కి ప్రయత్నించారు, నాగరాజుకి ఈ ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే సన్నిహితుడిగా చెప్తున్న సురేష్ ఉన్నారు ఇద్దరి మధ్య సంబంధం ఏంటనే కోణంలో కూడా సిట్ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి కూడా తన వెంటే సురేష్ ఉన్నారు, తాను చేసే సెటిల్మెంట్లన్నింటినీ కూడా ఒక బినామీగా ఉన్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సురేష్ అవనిగడ్డ నుంచి కంకిపాడ వరకు అనేక సెటిల్మెంట్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొంతమంది కాపు నేతలతో ఆయనకి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే సిఏ నాగరాజు తోటి పరిచయం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక సిఏ నాగరాజుకి సెటిల్మెంట్లో సహకరిస్తూ బినామీగా ఉన్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సురేష్ని టాస్క్ ఫోర్స్కు సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టే దిశగా విచారణ అయితే కొనసాగుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే విచారణ కొనసాగడం ప్రారంభించిందో దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అశోక్ కానీ నాని కానీ, దాంతోపాటు సురేష్ పరారయ్యారు. వీళ్ళ కోసం గాలింపులు కూడా ఇప్పటికే చేపట్టారు. నిన్న రాత్రి అశోక్ ఇంటికి, అదేవిధంగా నాని ఇంటికి కూడా సిట్ అధికారులు వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ వ్యవహారంలో దాదాపు 9 మంది వరకు కానిస్టేబుల్స్ పాత్ర ఉంది. దాంతోపాటు టాస్క్ ఫోర్స్కు సిబ్బంది కూడా పాత్ర ఉందంటూ సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. పూర్తిగా లాకప్ డెత్ జరిగిందనేది కూడా సిట్ అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ పరారైన కానిస్టేబుల్స్ దొరికితే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందంటూ సిట్ అధికారులు చెప్తున్నారు. దాని విధంగానే విచారణ కూడా కొనసాగుతుందంటూ సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. రోజు రోజుకి ఈ అంశంలో అంటే ఎందుకు సాయి కృష్ణ మార్కాపురం తీసుకొచ్చారు, ఎందుకు చంపారు, ఎందుకు బాడీ లేకుండా చేశారు, పూర్తిగా సోషల్ మీడియా అకౌంట్స్ సైతం ఎందుకు డిలీట్ చేశారు, దీనికి ప్రధాన కారణం ఏంటి, దీని వెనకాతలో ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ కూడా బయట పెడతాం. 29వ తేదీన హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ ఉంది. కానీ ఈలోపే పూర్తిగా దీనికి సంబంధించిన రిపోర్ట్ అంతా సిద్ధం చేయాలని కొంత ఆదేశాలు వచ్చినట్టు చెప్తుంది. దానిలో భాగంగానే సిట్ అధికారులు కానిస్టేబుల్ ఇంట్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పాలి. గ్రేసే. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.